వ్రతం రోజే మా ఇంటికి వచ్చింది బంగారం, నిజమైన బంగారం. అసలు దీని స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దరు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో నా వ్రతం ఎప్పుడు ఈవినింగ్ జరుగుతుంది. సో అందుకు నేను ఈవినింగ్ మళ్ళీ పూజ ఎప్పుడు చేయను. కానీ ఈసారి వ్రతం ఎర్లీగా జరిగింది కాబట్టి ఈవినింగ్ మళ్ళీ పూజ చేయాలి. సో ఎందుకో తెలీదు, కానీ ఇలా ఇంట్లో ఏదైనా వ్రతాలు, సత్యనారాయణ వ్రతం, పూజలు ఏమైనా జరిగినప్పుడు చీపురితో ఇల్లు ఉడకూడదు అంటారు. లిటరలీ అన్ని రూములు ఈ క్లాత్తోటే అటు నొక్కుండా వచ్చాయి అనమాట. సో ఇది హాలు నూకి 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 ఇంత చెత్త వెళ్ళింది. సో నార్మల్గానే వరలక్ష్మి వ్రతం రోజు చెత్త కూడా బయట వేయకూడదంట. సో ఇది ఎత్తి ఒక సైడ్కి పెట్టేస్తాను. సో దీనికి రీజన్ ఏంటి అంటే, మనం చీపిరిని లక్ష్మీదేవితో పోలుస్తాం కదా, మేబీ అందుకేనేమో కదా. సో అందుకే చీపురు పట్టొద్దు అని అంటారు. సో నేను క్లాత్ తోటి అంత తుడిచాను. యాక్చువల్లీ నేను స్నానం చేసి వచ్చారు. సో వచ్చాకనే గుర్తొచ్చింది, ఇది ఉడవకూడదు కదా, తుడవాలి కదా అని చెప్పేసి. సో తర్వాత అంత తుడిచాను. ఆ తర్వాత శారీ చేంజ్ చేసుకున్నాను. సో ఒకరింటికి వాయనానికి కూడా వెళ్ళాలి. అంటే వాయనానికి మునుపు నేను డ్రెస్లో వెళ్దును, కానీ శారీ కట్టుకుని వెళ్ళాలి అనేసరికి మళ్ళీ ఇంకో శారీ కట్టుకున్నాను. రిత్తుగాడు చిన్న ఉన్నప్పుడు కుట్టించుకున్న బ్లౌజ్, కుట్టించుకున్న శారీది మళ్ళీ ఇప్పుడు కడుతున్నాను. నచ్చేయి చూడండి, బాడీ బిల్డర్. ఒక్క గుద్దుకే కథ అక్కడ పోయి పడతారు. సో తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను అనమాట. సో నార్మల్గానే అమ్మవారి అష్టోత్తరాలు టీవీలో వినుకుంటూ మళ్ళీ దీపారాధన, అంటే దీపాల్లో ఆల్రెడీ ఆయిల్ చాలా ఎక్కువ ఉందనమాట. సో వాటిలోనే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పెట్టి వాటిని వెలిగించాను. యాక్చువల్లీ ఇలా దీపాలు వెలిగించకూడదు అంటారు, బట్ ఒక దీపం ఆల్రెడీ వెలుగుతూనే ఉండి నేను ఆయిల్ పోసినప్పుడు. సో ఈ కామాక్షి దీపం ఏమో అందులో ఆయిల్ పోసేస్తాను. పక్కన దీపాలు కూడా వెలుగుతున్నాయి కాబట్టి అందులోనే కొంచెం ఆయిల్ వేసి వత్తి కొంచెం పైకని వెలిగించేస్తాను అనమాట. మళ్ళీ తర్వాత ఏంటంటే బంగారము. సో గోల్డ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు. సో ఈ గోల్డ్ మనం ఆర్డర్ ఇచ్చింది దగ్గర, బట్ సర్ప్రైజింగ్గా ఈరోజు వస్తుందో నాకు తెలీదు. సర్ప్రైజింగ్గా ఈరోజు వచ్చింది. సో గోల్డ్ వచ్చింది కదా, అది వరలక్ష్మి వ్రతం రోజు. సో మనకి వరలక్ష్మి వ్రతం, లక్ష్మీ పూజ ఏదైనా మనం డబ్బులు ఒక డబ్బుల కోసమే చెయ్యము. సో మనకి సంపద అంటే తినే ఫుడ్ ఉందా, ధాన్య సంపద, సంతానం అదొక సంపద, అట్లా ఉంటాయంట. సో అట్లా ఆరోగ్యం అది ఒక రకమైన సంపద. సో వీటన్నిటిని కూడా మనం సంపద కింద లెక్కెడతాం, మనం ఆరోగ్యం ఇవన్నీ కూడాను. తర్వాత పూజ అయితే అయ్యింది, అమ్మవారికి హారతి ఇచ్చాను. సో చాలామందికి అంటుంటారు కామెంట్లు, అక్క మీరు పూజ చాలా చక్కగా వేస్తారు, అన్ని మంచిగా వేసుకుంటారు అని చెప్పేసి. నాకు తెలిసినందుకు నేను చేస్తాను. ప్రతి ఒక్కరికి తప్పులు పోతాయండి, అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు. నాకు అన్నీ తెలియవు. సో నాకు తెలిసినట్టు నేను చేస్తాను, మీకు తెలిసినట్టుగా మీరు చేస్తారు. దేవుడి మీద భక్తి ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలు. హాయ్, గుడ్ మార్నింగ్. మీరు వీడియో మార్నింగ్ వస్తుంది కాబట్టి గుడ్ మార్నింగ్. సో అంటే ఎప్పుడు నా వరలక్ష్మి మార్నింగ్ టైంలో అవ్వాలి, ఈవినింగ్ టైంలో అయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 8 అవుతుంది. 7 తర్వాత మా ఇంట్లో అంత ముత్తైదుతో కలకల్లాడేది. ఈసారి మాత్రం మరి పిల్లలు పెద్దగా అయ్యారో మరి ఏదో తెలిసింది, పనులు తొందర అయిపోయినాయి. పూజ మార్నింగ్ 12 వరకు అయిపోయింది కదా అని 1 వరకు వాయనానికి కూడా వచ్చేసారు. సో 12 లోపే పూజ అయితే అయిపోయింది. సో మళ్ళీ సాయంత్రం ఫస్ట్ టైం సాయంత్రం దీపారాధన చేయడం, నా సాయంత్రం పూజ అవుద్ది ఎప్పుడు. సో సాయంత్రం కూడా స్నానం చేసి ఇల్లంతా నూకేసి ఊడకూడదంట. వరలక్ష్మి చేసినప్పుడు ఇల్లు అంటే ఎప్పుడుగా ఊడను, క్లాత్ నూకడమే. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. తర్వాత ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజే సర్ప్రైజ్గా మన ఇంటికి కనుక మహాలక్ష్మి వచ్చినట్టుగా బంగారం వచ్చింది. సో పూజ చేసానమాట. హఠాత్తుగానే బంగారం వచ్చింది, ఎందుకంటే ఈ గోల్డ్ అయితే అతను ఇంట్లో గోల్డ్ ఉంది ఎవరికి, మా ఇంటి మహాలక్ష్మి పెట్టడానికి, మరి అమ్మే పెట్టడానికి గోల్డ్ ఆర్డర్ చేస్తాం. ఆయన మన బుధవారం వస్తాను, ఆయనకు వీలు పడలేదు. సో తర్వాత మీరు ఎప్పుడైనా వస్తే చెప్తాను, లేదా సండే వస్తానంటే మాట్లాడాను. నేను సండే వస్తాను కదా అనుకున్నాను, కానీ సడన్గా ఇందాక ఈవినింగ్ పూజ చేసే ముందే వచ్చారు గోల్డ్ ఇవ్వడానికి. కానీ భలే అనిపించింది తెలుసా కానీ. సో ఇది గోల్డ్ చూపిద్దాను. రమ్యకి యాక్చువల్లీ ఇయరింగ్ చేయించుకున్నా కదా, ఇది రమ్యకి అత్తయ్య శేఖర్ కలిపి చేయిస్తున్నారు. సో ఏది మ్యాక్సిమం అత్తయ్య పెన్షన్ డబ్బులు, అత్తయ్య పనికి వెళ్ళిన డబ్బులు. సో రమ్యకి ఇయరింగ్స్ ఇంకో పేరు లేదు కదా, నేను మన ఇయరింగ్స్ చేయించుకున్నాను కదా, అంటే నీకు అలాంటివి వేయించుకుంటామంటే రమ్య వేయించుకుంటాను. సో అట్లా రమ్యకి గోల్డ్ ఇస్తున్నాం అనమాట. సో ఇది ఆల్మోస్ట్ అత్తయ్యదే, అత్తయ్య పెన్షన్ డబ్బులు వాటికి కలిపి పైన శేఖర్ 8,000 to 10,000 కట్టాడు. సో మొత్తంగా అయితే
మా రమ్మకి తెచ్చిన గోల్డ్ ఇది చూడండి, దీనిలో లెక్క కూడా అట్లే ఉంది. ఇగో ఇది చిన్నది ఉందా, ఇది కూడా కౌంట్ చేసి అంట ఇట్లా చూపించువే. ఇగో ఇది అండ్ ఇది 3 గ్రాములే కానీ భలే బరువు ఉంది. నేను చుట్టించుకురమ్మన్నా కదా, ఇది ఎందుకు చెప్పావు? అదే రాకూడదు నేను అయితే తను 2 months అయిందండి. 3 గ్రాములే కానీ అండ్ మేము బిస్కెట్ ఎప్పుడు కొనలేదు. ఈ బుజ్జిని గుర్తుంచుకోండి మరీ చెప్పిండు, మిల్లీగ్రామ్స్తో తేడా వచ్చిందంట. సో మనం బిస్కెట్ కట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ కట్ అవ్వదు అన్నమాట. సో ఇప్పుడు ఇది అమ్మవారి దగ్గర పెట్టి పూజలు వేసి ఇది ఇట్లా ఉందని ఇట్లా పెట్టారనుకోండి, మా పిల్లలు అమ్మ తిరుగుతారు, ఇది ఉన్నదే బుతకండి. సో భయం అనమాట. సో సర్ప్రైజ్గా గోల్డ్ అయితే భలే వచ్చింది ఇంటికి. సో ఇది రమ్యకి యాక్చువల్లీ డైరెక్ట్గా ఇయరింగ్స్ వేయిస్తాం అనుకున్నాం, కానీ 2 months అయిందండి. రమ్య సెలెక్ట్ చేస్తూనే ఉంది. సో ఫైనల్గా ఇయరింగ్స్ ఇవన్నీ అనేలోపు గోల్డ్ రేట్ పెరిగిపోతాము. సో అందుకని చెప్పేసి గోల్డ్ తీసుకున్నాడు శేఖర్, డైరెక్ట్గా దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను అనమాట ఇందాక. సో ఇంకా రాఖీ పండుగ రమ్మేస్తే రమ్యకి ఇచ్చాము. ఇంకా గోల్డ్ ఉందంటే తర్వాత ఎప్పుడైనా ఇయరింగ్స్ వేసుకోవచ్చు, అవునా కదా? సో అట్లా. అండ్ మళ్ళీ నిన్నటికి వాళ్ళకి ఈ 1 weekలో గోల్డ్ రేట్ బిభత్సంగా పెరిగింది. 1 month బ్యాక్ 41 ఉండే, 141 ఉండే నేను గోల్డ్ చేసుకున్నప్పుడు కూడా. సో ఇప్పుడు 156 ఉంది, 16,000 పెరిగింది. కానీ 16,000 పెరిగింది. ఇప్పుడు శ్రావణ పెళ్లి సీజన్ ఉంటుంది కదా, సో అందుకు నా ఇయరింగ్స్ చిత్రపట్టి నాకు ఇంకో డిజైన్ నచ్చింది. అది 5 grams అయితే అయిందంట. అంటే మనం ఇంకో 2 grams యాడ్ చేయాలి. అవి ఇంక ఇవాళ వరలో చూద్దాం కదా. ఇంట్లోకి బంగారం వచ్చింది, ఇంట్లోంచి బయటికి చెత్త కూడా వెళ్ళకూడదు కదా. సో అందుకని చెప్పేసి ఇవ్వలేదు. మీరు ఇస్తాన్నారు కదా అమ్మ అంటే ఒక 2 weeks ఆగి నేను వస్తాను చెప్పాను. అండ్ ఇప్పుడు అవి చేయించుకోవాలి ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇప్పుడు మా బిడ్డ పెళ్ళి ఉంది, మా బబ్లీ పెళ్ళి ఉంది. మనకు ముందర ఎందుకు కొంత ఖర్చు అయితే ఉంటుంది. సో ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా వీళ్ళనప్పుడు చేయించుకుంటాను. అవి అలాగే పెట్టాను అనమాట. సో కోయిన్సిడెన్స్ నీకు చెప్పాడు ఆయన వాళ్ళు వస్తున్నాను. లేదు వస్తా అన్నాడు కానీ నేను కూడా మర్చిపోయా. ఇవాళ వస్తానురా, మొన్న బుధవారం రావాలి యాక్చువల్గా, మళ్ళీ బుధవారం నుంచి ఫ్రైడేకి అయింది. సో ఈరోజు కూడా వస్తే ఫోన్ చేస్తాడు కదా అనుకున్నా, నేను కూడా నా వర్క్ బిజీలో మర్చిపోయా. సో ఇవాళ శేఖర్ కూడా ఫుల్ వర్క్ బిజీ. కాకపోతే మనం ఎప్పుడు ప్రీ ప్లానింగ్ ఉన్నప్పుడు మేబీ లేట్ అవుతుందేమో. నాకు ఈసారి వరలక్ష్మికి ఏ ప్రీ ప్లానింగ్ లేదండి. నిన్న మార్నింగ్ అనుకున్నామా హౌస్ డీప్ క్లీనింగ్, ఈ పోట్లని ఇవన్నీ అయ్యేసరికి నేను నైట్ 12:30-1కి అందరం పడుకున్నాం పిల్లలతో సహా. మళ్ళీ పొద్దున్న లేచి 7కి లేచాను. అండ్ నేను నైట్ ఇవ్వడం అన్నీ చేసేస్తాను. 7కి లేచి మళ్ళీ ఫట్ చేసేసి పూజ అయితే అర్లీగా అయిపోయింది. ఫస్ట్ కానీ బాగా అనిపించింది. సో మీరు మీ వరలక్ష్మి ఎట్లా చేస్తున్నారో నాకు కమెంట్లో షేర్ చేయండి. మా ఫ్రెండ్ వాళ్ళకి ఇందకే వాయినం తీసుకొచ్చాను. సో నేను అమ్మవారికి ఇచ్చే వాయినంలో ఏమి ఇచ్చాను చూపిస్తాను రండి. యాక్చువల్లీ ఈసారి అమ్మవారికి వాయినంలో పెట్టాలని రాసి పెట్టుంది. ఇది మనం అందులో తీసుకున్నాం కానీ కిసాన్లో తీసుకున్నాం. సో ఇందులోకి నా గాజులు తీసుకున్నాను. రెయిన్ డ్రాప్ ఇక్కడ చూపించు, కలశం మీద ఉన్నాయి. సో రెయిన్ డ్రాప్ గాజులు కలశం నా సైజు కలశం మీదకి. అండ్ ఇక్కడ వాయనంలో కూడా తర్వాత ఒక కోన్ తీసి పెట్టాను. ఇలాంటి కిట్ ఒకటి పెడతాను అనమాట. ఇలా అద్దం ఇవన్నీ వస్తాయి. సో ఇది పోకలు, ఖర్జూరాలు, 2 పళ్ళు, లోపల కాజల్ ఉంది. అండ్ ఇది ఇలా పెడతాను అనమాట అమ్మవారికి. నిన్నైతే వాయినం. సో ముత్తైదులకు కూడా ఇంతకుముందు ఇవి పెట్టేదాన్ని, ఇంకేదో అయినా పెట్టేదాన్ని. ఈసారి చెప్పాను కదా అసలు నిన్న ఇవాళ 2 daysలో 1 dayలో ఫిక్స్ అయిపోయింది. అండ్ శేఖర్కున్న వర్క్ వల్ల ఎక్కడికి బయటికి వెళ్ళడానికి తీరలేదు. జస్ట్ 1 hour పర్మిషన్ తీసుకుంటే పువ్వులు అవన్నీ కొనుక్కొచ్చారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ వరలక్ష్మి ఇట్లాంటివి అయినప్పుడు చాలా కన్ఫ్యూజ్ చేస్తారు వచ్చిన వాళ్ళందరూ. మా ఇంటికి వచ్చిన వరమహాలక్ష్ములు. సో వాళ్ళు ఇటు సైడ్ పెట్టద్దు దేవుణ్ణి అన్నారు. సో రమ్య సంధ్యవల్లి కూడా ఈశ్వర్ హౌస్, వాళ్ళది శ్రీనివాసుడి కళ్యాణం ఇటు సైడే పెట్టారు ఫేస్. సో అట్లా అదో డౌట్ పెట్టినారు. తర్వాత కొంతమంది కాళ్ళకు పసుపు పెట్టినాక మనం ఆశీర్వాదం తీసుకున్నప్పుడు కాలు మొక్కుతాం కదా. సో చాలామంది కాలు మొక్కొద్దు అంటాం. ఇటు సైడ్ అయితే మాకు ఫీట్స్ పట్టుకోవడం అలవాటు అనమాట. సో కొందరైతే కాలు మొక్కొద్దు నేలను మొక్కాలి అనరు. సో ఏంటో అలవాట్ల పొరపాట్లగా అట్లే వస్తుంది, కానీ నిజమేనంట కాలు మొక్కద్దంట. సో
అదొకటి. ఇదేమో అంత మనం అంత బాగా పూజ చేసుకున్నాక సడన్గా ఎటు సైడ్ పెట్టి ఏంటి అనేసరికి లోపల ఎక్కడో ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సంధ్య వచ్చింది. ఏదో సంధ్యని మీరు చూస్తలేరు, మేము మాట్లాడుకుంటలేము, ఏదేదో ఊహించుకుంటారు. సంధ్యమ్మ మేము రెగ్యులర్గా కలుస్తాం. కాకపోతే ఏంటంటే వీడియోస్ తీయడం తగ్గించాను బయటికి వెళ్ళినప్పుడు, అండ్ వాళ్ళ చూడ ఎక్కువ తీయట్లేదు. సో మీరు అందరూ అడిగారు కాబట్టి వాయినం ఇచ్చినప్పుడు చిన్న క్లిప్ తీశాను. సో వాళ్ళు వస్తారు, నేను అక్కడికి వెళ్తాను, వస్తూ పోతుంది. కానీ వీడియోలు తీయడం తగ్గించాను. అందుకే దానికి అనిపించదు అనమాట. సో అది సందే చెప్పింది, మా ఇంట్లో అటు సైడే కదా అవుతున్నా, నేను చేసుకున్నా కూడా ఇటు దిక్కే పెట్టుకుంటాను అవుతున్నా. ఎందుకంటే తనకి దేవుడి కళ్యాణం కూడా అటు గుర్తుందన్నా నీకు, ఇటు సైడ్ పెట్టు. నాకు వాళ్ళు అంటే ఇక ఎంతైనా మనం ఆడవాళ్ళ లోపల ఎక్కడో డౌట్ ఉండిపోతుంది. నాకు అట్లే డౌట్ ఉందని నెక్స్ట్ టైం అటు పెట్టుకోండి, అటు సైడ్ అటు పెట్టొద్దంట. సో ఎవ్రీ టైం అక్కడ పెడతాను కదా, అక్కడ గోడ దారుణంగా తయారైంది. యాక్చువల్ మేము ఇంటికి కలర్లు వేసుకోవాలి, కానీ రుత్తు బాబు ఈ చూపి ఏడ పడితే ఆడ గీక్తనే ఉన్నాడండి. సో మనం ఏదైనా చేసినా మా బాత్రూమ్ కూడా లేవో గీక్కుంది. మనం ఇప్పుడు ఏదైనా కలర్ వేసినా అట్లా వేసాను, ఇది వేపించుకుందాంలే, కొంచెం వారికి తెలివి రాని గురించి అయితే మొత్తం వేయించుకోవచ్చులే అన్నట్టుగా ఆపే అనమాట. సో అదొక్కటి డౌట్ లాగా వచ్చింది. కానీ ఎక్కడి అంటే ఇదంటే పూజ అనుకోండి. సో మిగిలిన వాటిలో కూడా మనం ఎప్పుడైనా నిండుగా పూజ చేసినప్పుడు ఎవరో వచ్చి చిన్నగా డౌట్ పెడతారు. సో అప్పుడు మనం ఫీల్ అవుతాం, వాళ్ళ సైడ్ అట్లా వేసుకుంటారేమో, మన సైడ్ ఇంకోలా చేస్తారు. ఎవరి నమ్మకాలు వాళ్ళకే ఉంటాయి కదా. సో అట్లా నాకు కొంచెం అనిపించి మీతో షేర్ చేస్తున్నాను. సో అంతేనండి, ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి. మా శేఖర్ ఈ శారీ చూసి ఇది ఎక్కడి నుంచి తెచ్చినారు, అప్పుడెప్పుడు సీతారాము వచ్చినప్పుడు ఇట్లా కుట్టించుకున్నా. ఎట్లున్నాను నేను, నాకు గుర్తులేదు ఈసారి అసలు. ఆండాలమ్మలా ఉన్నామేమో అంటున్నాడు. సో ఇంకా రేపు పొద్దున కలశం కదిలించి ఇక్కడెక్కడ సెట్ చేయాలి. యాక్చువల్లీ రమ్య ఈసారి వ్రతం చేసుకోలేదు, నాకు బాగుండే. నాకు ఆలోచన రమ్య రారాదు, మంచిగా వాయనం తీసుకోవచ్చు, మళ్ళీ రేపు సండే కదా ఉండొచ్చు, అంటే నాకు చేతనైతే అవుతుందండి. సో రమ్యకి శ్రావణం వాయనం ఇస్తాను. ఇవాళ రాకి వచ్చింది కదా, సో అప్పుడు ఇస్తాను, అప్పుడు చూద్దరు. బాయ్. మొత్తానికి ఇంత పెద్ద న్యూస్ మీతో షేర్ చేయకుండా నేను ఉంటానా, అందుకే షేర్ చేశాను. తర్వాత ఏంటంటే నేను కలుస్తాను మరొక వీడియోలో. నా వాయిస్ నెక్స్ట్ వీడియోకి సెట్ అయిపోద్ది. ఓకేనా, బాయ్ బాయ్.